భారత జట్టుకు చెందిన ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ క్రికెట్ మైదానంలో ఎంత విధ్వంసం సృష్టించాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు కూడా దయ కోసం వేడుకునే పరిస్థితి కనిపించింది. అతను ఎవరో కాదు, మన భారత జట్టు కొత్త చిచ్చరపిడికైన అభిషేక్ శర్మ. అవును, ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ బ్యాట్స్మెన్ టీ20 క్రికెట్ లో 28 బంతుల్లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. భారత జట్టుకు చెందిన 24 ఏళ్ల డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్లో ఈ గొప్ప రికార్డును సృష్టించాడు. డిసెంబర్ 5, 2024న మేఘాలయతో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టీ20 సంబంధించి అభిషేక్ శర్మ 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఒక భారతీయుడు చేస్తున్న వేగవంతమైన సెంచరీ రికార్డును సమన్ చేశాడు. అభిషేక్ శర్మ ఈ ఘనతకు కొన్ని మ్యాచ్లకు ముందు అంటే కొన్ని మ్యాచెస్ ముందు అంటే 27 నవంబర్ గుజరాత్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్ త్రిపురపై 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో ఉర్విల్ పటేల్ 35 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిస్తే ఉర్విల్ పటేల్ ఇన్నింగ్స్లో 12 సిక్స్లు 7 ఫోర్లు ఉన్నాయి. ఈ కాలంలో ఉర్విల్ పటేల్ స్ట్రైక్ రేట్ 322గా ఉంది. అయితే ఉర్విల్ పటేల్ చేసిన ఘనతను అభిషేక్ శర్మ పునరావృతం చేశాడు. పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ శర్మ మేఘాలయతో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ టీ20 ట్రోఫీ 2024 టోర్నమెంట్ మ్యాచ్లో 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. మేఘాలయతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 29 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదంతా చూసిన మన భారత జట్టు ఇలాంటి ఆటగాన్ని వదులుకోకూడదని చెప్పి ఆసియా కప్ కు సెలెక్ట్ చేసుకుంది. అయితే అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ తన 28 బంతుల్లో సెంచరీ కొట్టినప్పుడు 365గా ఉంది. అయితే టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్రపంచ రికార్డు భారత సంతతికి చెందిన ఎస్టోనియన్ క్రికెటర్ సాహిల్ చౌహాన్ పేరు మీద నమోదైంది. అయితే టీ20 క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్రపంచ రికార్డ్ ప్రస్తుతం సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. కానీ ఇప్పుడు త్వరలోనే ఈ ఆసియా కప్లో మన అభిషేక్ శర్మ ఆ గొప్ప ఘనతను తొందరలోనే ఛేదిస్తాడని మనం అందరం మనస్ఫూర్తిగా భావిద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం.